ఇప్పుడు గురుజీ గారు ఉన్నటువంటి పీఠాధిపతి దగ్గరికి వెళ్తున్నాము. ఒకసారి స్వామివారు ధ్యానం చేసేటువంటి స్థలము హాతిరాం బాబా. హాతిరాం బాబా ఇక్కడ ధ్యానం చేస్తూ ఉంటారు. చాలా పరమ పవిత్రమైనటువంటి స్థలము. రూమ్లు ఏముండవు. ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థలము హాతిరాం బాబా ఎక్కడైతే తన ఆశ్రమాన్ని నిర్మించుకొని స్వామివారితో ఉన్నారో అదేవిధంగా ఇప్పుడు మనము లోపలికి వెళ్తున్నాము. హాతిరాం బాబాని ఎక్కడైతే ఖైదీగా ఉంచి తినలేనంతటి చెరుకుని అదేవిధంగా చాలా ఆహారాన్ని ఉంచి ఉదయానికల్లా ఖాళీ చేయమని చెప్పారు. అలాంటి సమయంలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి హాతి అనగా ఏనుగు రూపాన్ని ధరించి వచ్చేసి ఆ ఒక ఆహారాన్ని మొత్తాన్ని మరియును బండ్ల కొలది చెరుకును తిన్నటువంటి ప్రాంతము. ఆ విజువల్స్ మనము చూడొచ్చు. మనం मंदिर तो आगे इनका जो स्थल है जहाँ पे बाबा जी जो भगवान ने इनके साथ बैठ करके जूदा खेले थे वो बगल में ఇక్కడ దర్శనం చేయడానికి చాలా మంది వస్తూ ఉంటారు యాత్రికులు కూడా. किसका उनकी जहाँ पे अब यहाँ खेले से जगह ये है वो इससे मतलब दूर जाना पड़ेगा. 4 किलोमीटर आ गया. 4-5 किलोमीटर उधर गाड़ी जाएगा. ఈ ప్రాంతంలో అదేవిధంగా బాబా స్వామి వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానం చేసుకోవాలనుకున్నప్పుడు ఉన్నటువంటి పవిత్రమైనటువంటి స్థలము. అదేవిధంగా ఎక్కడైతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో జూదం ఆడారో అనగా పాచికలు ఆడారో ఆ పాచికలు ఆడినటువంటి పరమ పవిత్ర స్థలం. నేటికి దానిని మనం ఇప్పుడు చూడవచ్చు. ఇక్కడ ఎప్పుడు శ్రీరామ నామ సంకీర్తనలు జరుగుతూ ఉంటాయి. రాజస్థాన్ వాసి అయినటువంటి హాతిరాం బాబా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామితోటి పాచికలు ఆడినటువంటి పరమ పవిత్రమైనటువంటి స్థలము. ఈ స్థలంలో కూర్చొని శ్రీ వెంకటేశ్వర స్వామి అదేవిధంగా ఆయనతో పాటు హాతిరాం బాబా ఇద్దరు పాత్రమైనటువంటి పవిత్రమైనటువంటి స్థలము. ఈ స్థలంలో పరమ భక్తులు ఉంటారు. ఆయన ఎవరు చిన్నగాను ఇక్కడ జీవనలు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా స్వామివారు ఆడినటువంటి పాచికలను కూడాను మనము చూడవచ్చు. जरा सा वो पाचिका दिखा सकते हो वो पाचिका है आपको మీరు చూడొచ్చు. ఇప్పుడు సాక్షాత్ అదిగో అవి మన చేత ఏపిస్తూ ఉంటారు. దాన్ని మీరు చూడొచ్చు. ఆ పాచికలని ఒకసారి చూపించు రంగా. ఓకే, ఆ పాచికలు ఇప్పుడు రంగా వేస్తారు అక్కడ. మళ్ళీ ఒకసారి శూన్యం నాకు ఇవ్వు. నమస్కారం చేసుకోవాలి మన సాక్షిగా. జై శ్రీరామ. 3 పడింది. నిన్న కూడా వేసాము. ఇక్కడికి వచ్చి 4 పడింది. యాత్రికులు వస్తూ ఉంటారు. సాక్షాత్తు హాతిరాం బాబా ఇక్కడ ఉండి స్వామివారి చోటు పాచికలు ఆడారు. అలాంటి పవిత్రమైనటువంటి స్థలము ఏదైతే ఉందో ఈ స్థలము మనము తలనీలాలు ఇచ్చేటువంటి ప్రాంతం నుంచి పక్కనే ఉంటుంది. ఎక్కడైతే మనం అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఆశ్రమం ఉందో ఈ పీఠానికి పరంపరంగా హాతిరాం బాబా నుంచి వచ్చినటువంటి పీఠాధిపతులు వరుసగా తన శరీరాన్ని వదిలేసినటువంటి స్థలాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా అక్కడి నుంచి శ్రీరామచంద్ర ప్రభు లక్ష్మణ సమేత సీతాదేవి ఉన్నటువంటిది
గర్భగుడి అది చూపించవచ్చు పైన, మనం దాన్ని చూడొచ్చు. ఆ టెంపుల్ కూడా ఉంటుంది. ఏదైతే మనము ఆశ్రమాన్ని చూసామో ఆ పీఠానికి ఎక్కువ దూరమేం కాదు, శ్రీవారి యొక్క దేవస్థానానికి ఉత్తర భాగాన ఉంటుంది. మనం తలనీలాలు సమర్పించుకోవడానికి లోపలికి వెళ్తాము. ఆ తలనీలాలు సమర్పించుకోవడానికి పడమర భాగంలోనే ఉంటుంది శ్రీ హాతీరాం బాబా యొక్క మఠము. కాబట్టి భక్తులందరూ పవిత్రమైనటువంటి స్థలాన్ని దర్శించుకోగలరని, స్వామివారి యొక్క కృపకి పాత్రలు కాగలరని మనం చేసుకుంటూ జయ శ్రీరామ్. స్వస్తి శ్రీ శివార్పణమస్తు. చూడండి ఆపండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూద్దాం.